హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. 4 ఇయర్స్ బాబీకి నేను షార్ట్ అనేది కుడుతున్నాను. ఇక్కడ అయితే చూపిస్తున్నానండి. ఇదైతే నాకు వీడియో ఏంటంటే క్లాత్ మిగిలింది. క్లాత్ మిగిలిన దాంట్లో ఒక డ్రెస్ కుట్టుకోగా క్లాత్ మిగిలితే నేను ఇలా షార్ట్ అనేది తీసుకున్నాను. మా బాబుకి 4.5 ఉంటాయండి. అయితే దాని సైజు ప్రకారం తీసుకొని నేను కొలతలు పెట్టి చూసుకున్నానండి. చూడండి, ఇక్కడ ఎలాస్టిక్ కోసము ఇక్కడ మనం 2 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా పెట్టుకోవాలండి. అయితే నాకు ఫుల్ లెంత్ వచ్చేసి మనకి 16 ఉందండి. 16లో హాఫ్ చేసి 4/4 చేస్తే 4 వస్తుంది. అయితే నేను ఇక్కడ 4 చేసుకున్నాను. 4 చేసుకున్న తర్వాత ఎందుకంటే ఎలాస్టిక్ కోసం మనం ఎక్స్ట్రా తీసుకోవాలి కదా, నేను అనేది ఇక్కడ 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ అలా పెట్టుకున్నానండి. చూడండి, ఇక్కడ నేను 5 పెట్టుకున్నాను. 5 కొంచెం పెద్దగా అవుతాడు కదా, తర్వాత కూడా యూజ్ అవుతుంది అని నేను 5 పెట్టుకున్నాను ఎక్స్ట్రా. అలానే నేను ఇక్కడ 4 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం కిందికి కట్స్ కోసం తీసుకుంటాం కదా, దానికోసం ఇక్కడ 7 తీసుకున్నానండి. ఆ 2 ఇంచెస్ కాకుండా ఓన్లీ 7 తీసుకున్నాను. ఆ 2 ఇంచెస్ మనం ఎలాస్టిక్ కోసం 2 ఇంచెస్ వదిలిపెట్టుకున్నాము కదా, దాంతో తీసుకుంటే 9 వస్తుంది. ఇక్కడ 7 ఇంచెస్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాతే ఇక్కడ సైడ్కి ఇట్లా షేప్ ఇచ్చాను కదా, అక్కడ 2 ఇంచెస్ అనేది తీసుకోవాలి. తీసుకొని లూజ్ అనేది తీసుకొని ఇలా డ్రాయింగ్ అనేది చేసేసుకోవాలి. నేను ఈ వీడియో ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకొని ఇలా లూజ్ అనేది డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్నాక ఇప్పుడు మనం లెగ్ ఉంటుంది కదా, ఆ లెగ్ లూజ్ వచ్చేసి చూసుకోవాలి. ఇక్కడ కాలు లూజు ఇక్కడ చూసుకున్న తర్వాత అది పాయింట్ చూసుకున్న తర్వాత నేను ఇక్కడ చూసుకున్నాను లెంత్ వచ్చేసి చూడండి, అక్కడ వదిలిపెట్టుకోవాలి 2 ఇంచెస్. ఇక్కడ కూడా మనం ఖర్చుల కోసం వదిలిపెట్టేసుకోవాలండి. వదిలిపెట్టుకున్న తర్వాత ఇక్కడ మనకి ఎంతైతే కావాలనుకుంటున్నామో, లేదు అంటే మనకు ఆది పాయింట్ ఉంది కదా ఇక్కడ షార్ట్, ఆ షార్ట్తో పాటు తీసుకొని పెట్టేసుకోవాలి. ఈ విధంగా ఎగ్జాక్ట్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత నేను 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ అనేది చేసేసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకొని మనం ఇక్కడైతే ఒక పాయింట్ లాగా ఇట్లా డ్రా చేసుకున్నాం కదా, అదే తీసుకొని ఇక్కడ 8.5 తీసుకున్నానండి. ఈ విధంగా తీసుకొని ఇలా షేప్ అనేది ఇచ్చేసేయాలి మనకి పాయింట్ది. ఓకేనా, మిడిల్ పాయింట్ ఉంటుంది కదా, ఆ మిడిల్ పాయింట్ ఇక్కడ ఇలా డ్రా చేసుకున్న తర్వాత చూడండి, వీడియోలో చూపించిన విధంగా కట్ చేసేసుకోవాలి. ఇది ఒక క్లాత్లో నేను డ్రెస్ కుట్టుకున్న క్లాత్లో మిగిలంగా నేను ఇలా పాయింట్ అనేది షార్ట్ అనేది కుడుతున్నానండి. చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగా వచ్చింది. వాడు వేసుకున్నాక వీడియో తీద్దాం అనుకున్నా, కుదరలేదు, తీయలేకపోయాను. చూడండి, ఇక్కడ ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఓపెన్ చేసేసుకోవాలి. ఎందుకంటే నేను 4 ఫోల్డింగ్స్ చేసుకునేసరికి ఇక్కడ ఒక మడత అనేది వచ్చింది, అది ఓపెన్ చేసేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత మనము వన్ సైడ్ రైట్ సైడ్ పై వైపు ఉండాలి, 2 ఒక వైపే ఉండాలి. రాంగ్ సైడ్ కింది వైపు ఉండాలి. ఒకటేమో రాంగ్ సైడ్ పై వైపు ఉండాలి. ఇలా 2 కింది వైపుకి రైట్ సైడ్స్ ఉండాలి. ఇలా కింది వైపు పెట్టుకొని ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి. కింద వరకు మనము ఇక్కడ కింద వరకు జాయిన్ చేసుకోవద్దు, ఓన్లీ పై వరకు మనం 7 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఆ 7 ఇంచెస్ యూ షేప్లో ఇలా కుట్టేసుకోవాలండి వన్ సైడే. నేను ఈ వీడియోలో అదే మిస్టేక్ చేసిన తర్వాత అర్థమైంది ఏంది ఇలా కుట్టాను అని. మిస్టేక్లో అక్కడి నుంచి కుట్టొద్దు, అది రాంగ్. ఇక్కడ ఇక్కడ నుంచి కుట్టేసుకోవాలి, ఇక్కడ నుంచి అది కుట్టుకోవద్దు. అందుకే మీరు మిస్టేక్ చేస్తారేమో అని నేను ఒకసారి ఇలా వీడియో అనేది చూపిస్తున్నాను. ఇలా కుట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇంకో కుట్టు కూడా ఎక్స్ట్రా వేసుకోవాలి, ఎందుకంటే ఊడిపోకుండా వేసుకోవాలి. అక్కడి వరకే కుట్టుకోవాలి. చూడండి, ఇక్కడ అక్కడ కుట్టొద్దు. ఓకేనా, ఇక్కడ నుంచి మళ్ళీ ఇలా మనం 7 అయితే ఎక్కడి వరకు తీసుకున్నామో అక్కడి వరకు కుట్టుకోవాలి, అంతే. ఇది కుట్టొద్దు. ఇది వీడియో అనేది ఇట్లా ఓపెన్ చేసే పాయింట్ లాగా రాలేదండి, మొత్తం టక్స్ అనేవి పెట్టేసుకున్నాను. అలా పెట్టుకోవడం వల్ల మనకి కాదు కదా. అయితే ఇవన్నీ ఓపెన్ చేసుకుంటాను నేను తర్వాత. ఇవన్నీ ఓపెన్ చేసేసుకొని కుట్టుకుంటాను. ఇలా ఓపెన్ చేసుకొని కుట్టుకున్న తర్వాత ఇలా మనం కిందంగా కాలు లూజ్ అనేది ఉంటుంది కదా, అవనేవి ఫోల్డింగ్ చేసేసుకోవాలి మొత్తము. ప్లస్ మళ్ళీ మనం ఎలాస్టిక్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, అలా ఫోల్డింగ్ చేసేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే మనం ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మలుచుకుంటూ మొత్తము కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చూడండి, ఇలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత చూడండి, ఇక్కడ ఇలా కుట్టుకున్న తర్వాత కొంచెం గ్యాప్ వదులుకొని మనము పెట్టేసుకోవాలి.
ఇక్కడైతే గ్యాప్ అయితే వదులుకున్నా కదా, కింద కాల్ లూజ్ దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్స్ అనేవి చేసేసుకోవాలి. 2 ఫోల్డింగ్ చేసేసుకొని వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోవాలండి. ఇట్లా లోపలికి కట్స్ అనేవి కనపడకుండా లోపలికి కుట్టుకున్న తర్వాత నేను 2 కుట్స్ అనేవి 2 ఎక్స్ట్రా కుట్లు అనేవి వేసాను. ఇక్కడ చూడండి, ఎందుకంటే అలా వేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది, బాగా కనిపిస్తుంది అని నేను అలా కుట్టేసుకున్నానండి. సేమ్ అదే విధంగా ఇంకో సైడ్ కూడా అలానే కుట్టుకోవాలి. ఒక కాలు ఎలా ఉంది, ఇంకో కాలు సేమ్ అదే విధంగా వచ్చిందా లేదా అని కూడా చూసుకోవాలి. మర్చుకునేటప్పుడు క్లాత్ అనేది మనం మడత పెట్టుకుంటూ కుట్టుకుంటాం కదా, అప్పుడు అన్ఈక్వల్గా వస్తుంది. ఈక్వల్గా రావడానికి ఒకసారి చూసుకోవడం బెస్ట్. అందుకనే ఈ విధంగా ఒకసారి చూసుకొని ఇవి ఇలా ఎక్స్ట్రా కుట్లనే వేయడం వల్ల ఒక పట్టీలాగా మంచిగా ఉంటుందని నేను ఇలా పెడుతున్నానండి, వేస్తున్నాను. ఇలా ఇక్కడ మనం ఈ ఓపెన్ చేసుకున్నాం కదా, ఫస్ట్ కుట్టుకున్నాము మనము మిస్టేక్లో, అవి ఓపెన్ చేసుకొని మళ్ళీ కుట్టేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా చూడండి, ఇలా పెట్టేసుకొని ఇలా మొత్తం రెండు కలిపి జాయిన్ చేసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ ఈ ప్లూస్ దగ్గర నుంచి ఇక్కడ వరకు జాయిన్ చేసేసుకోవాలి. ఓకే, జాయిన్ చేసుకున్నాం కదా, ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఉంది పాయింట్ అనేది. ఇప్పుడు మనము ఎలాస్టిక్ తీసుకోవాలి. మనము తీసుకున్న దానికంటే మనము 3 ఇంచెస్ తగ్గించుకొని తీసేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పినిస్ పెట్టి ఎక్కిస్తున్నాను వన్ సైడ్ నుంచి. ఇలా ఎక్కించుకున్న తర్వాత ఎలాస్టిక్ అనేది ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి. ఎలాస్టిక్కి పినిస్ తీసేసుకొని ఇలా ఎలాస్టిక్ అనేది లోపలికి పెట్టేసుకొని ఎక్కడైతే గ్యాప్ ఉందో మనము గ్యాప్ వదులుకున్నామో ఆ గ్యాప్లో ఇంకో కుట్ట అనేది వేసుకోవాలి. చూడండి, మనం ఇంట్లో వేసుకోవడానికి షార్ట్స్ కూడా కుట్టుకోవచ్చండి. ఇలా ఇంట్లో ఉండే క్లాత్తో కూడా కుట్టుకోవచ్చండి. మీరు ఈవెన్ చేయితో కూడా కుట్టుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఎలా ఉందో